దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించుకోబెటువంటి అంశం ఏమిటి అంటే వాయిదా వేయకు అనేటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు చాలా మంది వారి జీవితాలలో ఈ వాయిదా అనేటువంటి మాటను మనము తరచుగా వింటూనే ఉంటాం. మనందరి జీవితాల్లో కూడా అనేకమైనటువంటి వాయిదాలు కడతాం కూడా. అయితే వాయిదా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడు చేయాల్సినటువంటి పనిని తర్వాత చేయటానికి ప్రణాళికను వేసుకోవటమే వాయిదా అంటే. ఈరోజు చేయాల్సిన పనిని దానిని డిలే చేసి రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం, లేకపోతే ఒక వారం ఆగి చేద్దాం అనుకోవడమే వాయిదా వేయటం అంటే. ఈరోజు చాలా మంది ఈఎంఐలు కడుతున్నాం. కరెక్ట్గా 10వ తారీఖు అంటే 10వ తారీఖు కల్లా మనం ఈఎంఐ కట్టాలి. ఒకవేళ కట్టకపోతే వాడు పెనాల్టీ వేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈరోజు చాలా మంది వారి జీవితంలో, భక్తి జీవితంలో ఏ రోజు చేయవలసినటువంటి పనిని ఆ రోజు చేయకుండా వాయిదాలు వేసుకుంటూ గడిపేస్తున్నారు. దానివల్ల మనము ఈ రోజు కట్టకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి తగిన పెనాల్టీ మనము పే చేయవలసిందే. కనుక ఎప్పుడు కూడా మన జీవితంలో, భక్తి జీవితంలో అసలు వాయిదాలు వేయకూడదు. ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి. పెద్దలు అంటారు, ఈరోజు చేయవలసిన పని ఆల్రెడీ నిన్నే ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలట. రేపు చేయాల్సిన పని ఈరోజు ప్లాన్ చేసుకోవాలి, అవసరమైతే ఈరోజు చేసేయాలి. అంటే ఎప్పుడూ కూడా మనము సంసిద్ధంగా ఉండాలి. చేయవలసిన పనిని ఎప్పుడూ కూడా డిలే చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. అది భక్తి జీవితం అవ్వచ్చు, లేకపోతే మన మానవ జీవితం అవ్వచ్చు. అయితే మానవ జీవితంలో ఒకవేళ సరిదిద్దుకునే అవకాశాలు మేబీ ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం చేసేటువంటి నెగ్లిజెన్సీ, మనం చేసేటువంటి వాయిదా అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అది కొన్నిసార్లు మనము దాన్ని పే చేయలేనటువంటి పరిస్థితి, దాన్ని మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరితో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మన జీవితంలో ఎప్పుడూ వాయిదాలు వేయద్దు. భక్తి జీవితంలో అసలే వాయిదాలు వేయద్దు. ఈరోజు చాలా మంది వారి భక్తి జీవితంలో వాయిదాలు వేసేటువంటి ఒక 4-5 పాయింట్లు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అండి, ఫిబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఈరోజు చాలా మంది సంఘానికి వచ్చేటువంటి వారు, లేకపోతే ఆల్రెడీ క్రైస్తవ కుటుంబాలలో పుట్టినటువంటి వారు, క్రైస్తవ కుటుంబాలలో పెరిగినటువంటి వారు, లేక వారి తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్న సందర్భాలు, లేకపోతే వారి భర్త లేకపోతే భార్య చర్చికి వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నా సరే, కొంతమంది నెగ్లెక్ట్ చేసే, లేకపోతే వాయిదా వేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే బాప్తిసం తీసుకోవడం, లేక రక్షణ అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళడం. ఈరోజు చాలా మంది బాప్తిసం ఎప్పుడు తీసుకుంటారండి అంటే, ఇంకా టైం ఉంది కదండి, ఇంకా పెళ్ళి అవ్వాలి కదండి పిల్లకి, లేకపోతే పిల్లోడు పెళ్ళి అవ్వాలి కదండి, లేకపోతే నా యొక్క ఉద్యోగము రిటైర్మెంట్ అయిపోయాక, కానీ ఇలా రకరకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. మన జీవితంలో దేనినైనా వాయిదా వేయచేమో కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ విషయంలో, నువ్వు ఒప్పుకొని ప్రభువుని నమ్ముకునేటువంటి విషయంలో, అనగా బాప్తిసం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాయిదా వేయకూడదు. ఎందుకని అంటే బైబిల్ చెప్తుంది, మనుషుడా నీ జీవం ఏ పాటిది, అంతలో పుట్టి అంతలో మాయమైపోయేటువంటి నీటి బుడగ వంటిది కదా. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అవకాశాన్ని వాయిదా వేయకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుని పని చేయడంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయద్దు, డిలే చేయద్దు. దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక పని ఏదైతే ఉందో దాని విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ఒకవేళ దేవుడు నీకు ఒక పాట పాడే విషయంలో అవకాశం ఇచ్చారు అనుకోండి, సంఘానికి వెళ్ళావు, ఎక్కడికో పాట పాడమని అవకాశం ఇచ్చారు. పాట పాడడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతు, చక్కనైనటువంటి వాయిస్. ఆ వాయిస్ ఉపయోగించి నువ్వు దేవుడు అవకాశం నీకు కల్పించారు కనుక నువ్వు ఖచ్చితంగా పాట పాడాలి. అంతేగాని పాట పాడమంటే ఈరోజు కాదులేండి, 3 రోజులు పూటలు ఉన్నాయి కదా, ఆఖరి రోజు పాడతాను, లేకపోతే రేపు వస్తాను కదా, రేపు వచ్చినప్పుడు పాడతాను, ఇలాంటి వాయిదాలు అనేటువంటివి వేయకూడదు మన జీవితంలో. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చారు, నీకు అద్భుతమైనటువంటి వాయిస్ ఇచ్చారు, అక్కడ దేవుని నామం మహిమార్థం నువ్వు ఉపయోగపడాలి దేవుడు ఆలోచించి నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు, పాటలనే కాదు, ఒకవేళ దేవుని సంఘంలో పరిచర్య అవ్వచ్చు, లేకపోతే దేవుని పని విషయంలో, సువార్తకి వెళ్ళే విషయంలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు మనకు అప్పగించిన, దేవుడు పని చేయవలసి వచ్చిన ప్రతిసారి ఎట్టి పరిస్థితుల్లో మనము వాయిదా అనేటువంటిది వేయకూడదు. చాలా మందికి ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏంటంటే వాయిదాలు వేయడమే. అంటే మా చిన్నప్పుడు కుర్రోళ్ళు అందరం కలిసి క్రిస్మస్ వస్తుందంటే చర్చ్ అంతా శుభ్రంగా సున్నాలు మీద వేసి, డెకరేషన్ల మీద చేసి, చాలా అద్భుతంగా సంఘాన్ని, చర్చిని, మందిరాన్ని రెడీ చేసుకోవడం. ఇప్పుడు యూత్ అలా ఉన్నారా అంటే 100కి 99% లేరు. ఏదో 1% ఖచ్చితంగా ఉన్నారు, లేరని నేను అనట్లేదు, 1% ఉన్నారు. ఈ 1% ఉన్నటువంటి జనాలకి మిగిలిన వారు సాయం చేయరు. అంటే దేవుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు, అది బైబిల్లో ప్రసంగ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో, నీ చేతికి వచ్చినటువంటి పనిని శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలి. అని చెయ్యాలి ఖచ్చితంగా. దేవుని కొరకు మనం పని చేయకపోతే ఎవరు చేస్తారండి? బయట అన్యుడు వచ్చి చేస్తాడా? బయట అంజురాలు వచ్చి పని చేస్తుందా? చాలా మందికి ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఇదే. ఏ పని అయితే అది, నీ చేతికి ఏ పని వస్తే ఆ పని, దేవుడు నీకు ఏ అవకాశం ఇస్తే ఆ పని, పాట పాడడమా, లేకపోతే వాయిద్యాలు వాయించడమా, బైబిల్ చదవడమా, లేకపోతే ఏమన్నా చక్కగా సంఘాన్ని శుభ్రం చేసి సంఘాన్ని అందంగా తయారు చేయడమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది నీ చేతికి అప్పగించబడితే ఆ పని విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు వేయద్దు. ఓకే, నెక్స్ట్, అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటి అంటే యెహెజ్కేలు గ్రంథం 36:36, అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 33-37 ప్రకారం మీరు చూస్తే కనుక ఏమంటే ఇతరులకు ఇచ్చే విషయంలో, ఇతరులకు నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు అన్న మాట, ఇచ్చిన ప్రామిస్, దాన్ని కూడా డిలే చేయకూడదు, దాన్ని కూడా వాయిదా వేయకూడదు. ఎగ్జాంపుల్, సంఘంలో నువ్వు ఒక ఫ్యాన్ ఇస్తానన్నావు, లేకపోతే సంఘంలో లేకపోతే ఒక చిన్న సౌండ్ బాక్స్ కొంటానన్నావు, సంఘంలో ఒక మాట ఇచ్చావు అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అన్న మాటను తప్పకూడదు. అంటే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే అందరి ముందు చాలా గొప్పగా మాటలిస్తుంటారు, ప్రతిజ్ఞలు చేస్తుంటారు, కానీ చేతలకు వచ్చేటప్పటికి డబ్బులు లేవండి, ఇంకా అందలేదండి, ఇంకా రావాలండి అని పాస్టర్ గారు పదే గుర్తు చేస్తున్నా, పాస్టర్ గారు పదే ఒకవేళ ఇంటికి వచ్చి ఏమండి జ్ఞాపకం చేస్తున్నా సరే చాలా మంది డిలే చేస్తుంటారు. దేవుడికి నువ్వు ఇచ్చిన మాట అది, దేవుని సంఘంలో నువ్వు ఇచ్చినటువంటి మాట అది. అంతేకాకుండా బయట వారికి కూడా మనము చాలా సందర్భాల్లో మాట ఇస్తూ ఉంటాం. అలాంటి వారికి కూడా మనము ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా తప్పకూడదు. సో డిలే చేయొద్దు. అవసరం వారు ఏ అవసరంలో ఉన్నారో మనకు తెలియదు, ఎంత ఎమర్జెన్సీ ఉన్నారో మనకు తెలియదు. మనం ఒక మాట ఇచ్చామంటే అందుకే 1కి 10 సార్లు ఆలోచించుకుని మనము మాట ఇచ్చే వారంగా ఉండాలి. మనం మాట అన్నాము అంటే డెఫినెట్గా దాన్ని మనము చేసేసేటువంటి పరిస్థితులు కలిగి ఉండాలి. సో నేనేం చెప్పాను, మొట్టమొదటిది రక్షణ విషయంలో డిలే చేయొద్దు. 2వది ఏం చెప్పుకున్నాం, దేవుని పని చేయడం విషయంలో డిలే చేయొద్దు, మనకు వాయిదా వేయద్దు. 3వది ఏం చెప్పుకున్నాం, నువ్వు అన్న మాట నెరవేర్చే విషయంలో డిలే చేయొద్దు. ఇక 4వది దేవుని బిడ్డలారా, 4వది ఏంటి తెలుసా అంటే బైబిల్ వాక్యాన్ని చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో డిలే చేయొద్దు. చాలామంది ఈరోజు బైబిల్ రేపు చదువుదాంలే, ఈరోజు రేపు కలిపి ఎల్లుండి చదివేద్దాంలే అనేటువంటి ఒక ధోరణిలో ఉంటారు. అలాంటి పరిస్థితి మనం కలిగి ఉండకూడదు. అది 4వది. 5వది ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పాపమును విడిచిపెట్టే విషయంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 ప్రకారం పాపమును విడిచిపెట్టే విషయంలో మనం ఎప్పుడు కూడా డిలే చేయకూడదు.
ఒకవేళ దేవుని యొక్క వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఏదైనా విషయం మనకు తెలియజేస్తున్నప్పుడు వెంటనే మనము ఆ పాపమును విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనము ఖచ్చితంగా ప్రభు మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి. సో పాపం అనేది నువ్వు ఎంత దాచుకుంటే అది నిన్ను అంత ఎక్కువగా కాల్చుతుంది. అంటే నిప్పుని తీసుకెళ్ళి చేతులు పెట్టుకుని అరచేతులు పెట్టుకున్నావు అనుకో, ఎంతసేపు దాన్ని హోల్డ్ చేస్తావు? ఎంతసేపు దాన్ని ఆపగలవు? నువ్వు ఆపే కొద్ది ఏమవుద్దంటే అది నిన్ను కాలుస్తూనే ఉంటుంది. అలాంటిదే పాపం కూడా. పాపమును నువ్వు పట్టుకుని ఉన్నంత కాలం అది నిన్ను కాల్చుకుంటూనే వెళ్తుంది. కనుక పాపము ఒప్పుకునే విషయంలో, విడిచిపెట్టే విషయంలో ఎట్టి పరిస్థితులు వాయిదా. కాబట్టి ఈ 5 పాయింట్లు, వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని త్వరగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ది దేవుని రక్షణ విషయంలో, బాప్తిసం విషయంలో, మారుమనసు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయొద్దు, వాయిదాలు వేయొద్దు. రెండవది దేవుని పని చేయడం విషయంలో వాయిదాలు వేయద్దు. మూడవది ఇతరులకు సహాయం చేసే విషయంలో, మాట ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే విషయంలో వాయిదాలు వేయద్దు. నాలుగవది బైబిల్ చదవడంలో కానీ, ప్రార్థన చేసుకోవడంలో కానీ, లేకపోతే ఆధ్యాత్మికమైన విషయాల్లో ఏ విషయంలో కూడా నువ్వు వాయిదా వేయద్దు. ఐదవది ఏం చెప్పుకున్నావు? పాపమును విడిచిపెట్టి దానిని పారద్రోలే విషయంలో కూడా ఎట్టి పరిస్థితులు వాయిదా వేయద్దు. ఎందుకంటే మన జీవం ఏ పాటిది, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు. కనుక సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. కనుక ప్రభునందరి దేవుని బిడ్డలారా, ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మీరు దేవుని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలు ప్రభు చిత్తమైతే చేస్తూ మిమ్మల్ని బలపరచాలని, మీతో పాటు నేను కూడా నేర్చుకోవాలని ఆశిస్తూ ప్రభు నన్ను మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు.